హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. లాస్ట్ క్లాస్లో మనం ఆల్ఫా అడ్రినో రిసెప్టర్ బ్లాకర్స్ చూసాం కదా. ఆల్ఫా రిసెప్టర్ బ్లాకర్స్ చూసాము. ఇప్పుడు వచ్చేసి బీటా బ్లాకర్స్ చూద్దాం అన్నమాట. బీటా బ్లాకర్స్ కూడా సేమ్ ఆల్ఫా బ్లాకర్స్ లాగానే టూ టైప్స్ ఉంటాయి. నాన్ సెలెక్టివ్ బ్లాకర్స్, సెలెక్టివ్ బ్లాకర్స్ అనమాట. ఆల్ఫా రిసెప్టర్స్లో లాగానే సేమ్ ఇక్కడ నాన్ సెలెక్టివ్ అంటే ఏంటి, బోత్ ఆల్ఫా 1 ఆల్ఫా 2ని బ్లాక్ చేసేస్తాయి. ఇక్కడ కూడా అంతే, సేమ్ బ్లాక్స్ బోత్ ఆఫ్ బీటా 1 అండ్ బీటా 2. సెలెక్టివ్ ఆల్ఫా బ్లాకర్స్ అయితే సెలెక్టివ్గా ఆల్ఫా 1 రిసెప్టర్స్ని బ్లాక్ చేస్తాయి అనమాట. సేమ్ ఇక్కడ కూడా అంతే, సెలెక్టివ్ బీటా బ్లాకర్స్ బ్లాక్స్ బీటా 1 రిసెప్టర్స్, నాట్ బీటా 2 అనమాట. బీటా 1 బ్లాకర్స్ బీటా 1 రిసెప్టర్స్ని బ్లాక్ చేస్తే బీటా 2ని కాదనమాట. సెలెక్టివ్లో ఏదైనా ఒకటే బ్లాక్ అవుతుంది, నాన్ సెలెక్టివ్లో 2 బ్లాక్ అవుతున్నాయి. సేమ్ పాయింట్ ఆల్ఫా రిసెప్టర్స్లో కూడా చూసాం మనం. సేమ్ ఇక్కడ కూడా అంతే అనమాట. సో నాన్ సెలెక్టివ్ బ్లాకర్స్ ఏంటి, బ్లాక్స్ బోత్ బీటా 1 అండ్ బీటా 2 రిసెప్టర్స్. ఓకే, బీటా 1 మళ్ళీ అగైన్ ఇక్కడ బీటా 1 బీటా 2 రిసెప్టర్స్ని బ్లాక్ చేస్తాయి కదా. బీటా 1 వచ్చేసి ఇంకో 2 టైప్స్ ఉంటుంది. నాన్ సెలెక్టివ్ బీటా బ్లాకర్స్ బ్లాక్స్ బోత్ బీటా 1 అండ్ బీటా 2 రిసెప్టర్స్. అండ్ బీటా 1 బ్లాకర్స్ వితౌట్ ఇంట్రిన్సిక్ సింపాథోమైమెటిక్ యాక్టివిటీ. సింపాథోమైమెటిక్ యాక్టివిటీ అనేది ఉండదు అనమాట. అగోనిస్ట్ యాక్టివిటీ అస్సలు లేకుండా, వితౌట్ ఇంట్రిన్సిక్ సింపాథోమైమెటిక్ యాక్టివిటీ. బీటా 1 బ్లాకర్స్ ఫస్ట్ది వచ్చేసి వితౌట్ ఇంట్రిన్సిక్ సింపాథోమైమెటిక్ యాక్టివిటీ, ఐఎస్ఏ అంటారు. ప్రొప్రనోలాల్, సోటోలాల్, టిమోలాల్. వితౌట్ ఐఎస్ఏ ప్రొప్రనోలాల్, సోటోలాల్, టిమోలాల్. అలాగే బీటా 1 బ్లాకర్స్ విత్ ఇంట్రిన్సిక్ సింపాథోమైమెటిక్ యాక్టివిటీ. బీటా 1 బ్లాకర్స్ విత్ ఇంట్రిన్సిక్ సింపాథోమైమెటిక్ యాక్టివిటీ అగోనిస్ట్ యాక్టివిటీ ఉంటుంది. అవి వచ్చేసి పిండోలాల్, ఆక్సిప్రినాల్, ఆల్ప్రినాల్. ఓకే, పార్షియల్ అగోనిస్ట్ యాక్షన్ అయితే ఉంటుందన్నమాట. ఫుల్గా కాకపోయినా పార్షియల్గా ఓ మాదిరిగా ఒక మైమెటిక్ యాక్షన్ని చూపిస్తాయి అన్నమాట. ఓకే, ఇది వచ్చేసి మళ్ళీ చెప్తాను వినండి. బీటా బ్లాకర్స్ ఆర్ అగైన్ ఆఫ్ 2 టైప్స్, నాన్ సెలెక్టివ్ బ్లాకర్స్, సెలెక్టివ్ బీటా బ్లాకర్స్. నాన్ సెలెక్టివ్ బీటా బ్లాకర్స్ ఏం చేస్తాయి, బ్లాక్స్ బోత్ బీటా 1 అండ్ బీటా 2 రిసెప్టర్స్. సెలెక్టివ్ బీటా బ్లాకర్స్ ఏం చేస్తాయి, బ్లాక్స్ ఓన్లీ బీటా 1 అనమాట, నాట్ బీటా 2. బీటా 1 రిసెప్టర్స్ని బ్లాక్ చేస్తాయి, బీటా 2ని కాదనమాట. ఓకేనా. ఇందులో వచ్చేసి మళ్ళీ బీటా 1 బ్లాకర్స్ ఫస్ట్ వచ్చేసి వితౌట్ ఇంట్రిన్సిక్ సింపాథోమైమెటిక్ యాక్టివిటీ ఉంటాయి, విత్ ఇంట్రిన్సిక్ సింపాథోమైమెటిక్ యాక్టివిటీ. వితౌట్ ఇంట్రిన్సిక్ సింపాథోమైమెటిక్ యాక్టివిటీ వచ్చేసి ప్రొప్రనోలాల్, సోటోలాల్, టిమోలాల్. విత్ ఇంట్రిన్సిక్ సింపాథోమైమెటిక్ యాక్టివిటీ వచ్చేసి పిండోలాల్, ఆక్సిప్రినాల్, ఆల్ప్రినాల్. ఓకే, ఇవి వచ్చేసి పార్షియల్ అగోనిస్ట్గా పనిచేస్తాయి అన్నమాట. నెక్స్ట్ ఓకే, సెలెక్టివ్ బీటా 1 బ్లాకర్స్ ఉన్నాయి కదా. దిస్ ఈజ్ ఆల్సో కాల్డ్ కార్డియో సెలెక్టివ్ బీటా 1 బ్లాకర్స్. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. సెలెక్టివ్ బీటా 1 బ్లాకర్స్ని ఏమంటారు అని అంటే కార్డియో సెలెక్టివ్ బీటా 1 బ్లాకర్స్ అని కూడా అంటారు. సెలెక్టివ్ బీటా 1 బ్లాకర్స్ ఆల్సో కాల్డ్ కార్డియో సెలెక్టివ్ బీటా 1 బ్లాకర్స్. నేను ఎన్నిసార్లు ప్రెస్ చేసి చెప్తున్నానంటే మీకు క్లాస్లోనే వచ్చేయాలన్న ఉద్దేశంతో చెప్తున్నాను. ఫోకస్డ్గా వినండి. నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఆటోనామిక్ నర్వస్ సిస్టమ్ అయిపోయాక నేను వచ్చేసి కొత్త సబ్జెక్టు స్టార్ట్ చేస్తాను. చాలామంది పాజిటివ్ ఫీడ్బ్యాక్స్ ఇస్తున్నారు, పాజిటివ్ రివ్యూస్ ఇస్తున్నారు. చాలా థ్యాంక్ యూ అండి. చాలామంది పర్సనల్గా మెసేజ్లు చేస్తున్నారు. తెలుగు వాళ్ళకి మీ క్లాసెస్ చాలా బాగా అర్థమవుతున్నాయి అని చెప్తున్నారు. ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ ఫర్ దట్. ఓకే, నేను ఇలానే కంటిన్యూ చేస్తాను. మీరు సపోర్ట్ చేయండి, షేర్ చేయండి. చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. లైక్ చేయండి. అలా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తే సో దట్ నాకు ఎంకరేజింగ్గా ఉంటుంది, ఇంకా చేయాలనిపించింది. ఓకే, సెలెక్టివ్ బీటా 1 బ్లాకర్స్ ఆల్సో కాల్డ్ కార్డియో సెలెక్టివ్ బీటా 1 బ్లాకర్స్. ఇవి వచ్చేసి ఏముంటాయి, సెలెక్టివ్ బీటా 1 బ్లాకర్స్ మెటోప్రోలాల్, ఎసిబ్యూటలాల్, ఎటినోలాల్, బిసోప్రోలాల్, బెటాక్సలాల్, నెవోబిలాల్, కార్టిలాల్. మెటోప్రోలాల్, ఎసిబ్యూటలాల్, ఎటినలాల్, బిసోప్రోలాల్, బిటాక్సలాల్, నెవిబిలాల్, కార్టిలాల్. దీస్ ఆర్ సెలెక్టివ్ బీటా 1 బ్లాకర్స్. బీటా 2 బ్లాకర్స్ వచ్చేసి బ్యూటాక్సమైన్. ఓకే, నాన్ సెలెక్టివ్ బీటా 1 బ్లాకర్స్ ప్రజెంట్ అండ్ హార్ట్ అనమాట. నాన్ సెలెక్టివ్ బీటా బ్లాకర్స్
నాన్ సెలెక్టివ్ బీటా 1 బ్లాకర్స్ present in heart decreases the force of contraction of నాన్ సెలెక్టివ్ బీటా 1 బ్లాకర్స్ ప్రజెంట్ అండ్ హార్ట్ డిక్రీజెస్ ద ఫోర్స్ ఆఫ్ కాంట్రాక్షన్ ఆఫ్ హార్ట్. అప్పుడు ఫోర్స్ ఆఫ్ కాంట్రాక్షన్ ఆఫ్ హార్ట్ ఇందాక చెప్పాను మీకు ఈ పాయింట్. హార్ట్ కాంట్రాక్షన్ తగ్గినప్పుడు ఏమవుతుంది, ఆటోమేటిక్గా అవుట్పుట్ అనేది కార్డియాక్ అవుట్పుట్ హార్ట్లోంచి వెళ్ళిపోయే బ్లడ్ అనేది తగ్గిపోతుంది. ఇక ఇది కార్డియాక్ అవుట్పుట్ తగ్గిపోయి ఏం చేస్తుంది, బ్లడ్ ప్రెషర్ తగ్గుతుంది, బీపీ తగ్గుతుంది. ఓకే, అర్థమైందా? నాన్ సెలెక్టివ్ బీటా 1 బ్లాకర్స్ హార్ట్ మీద ఉండి ఫోర్స్ ఆఫ్ కాంట్రాక్షన్ ఆఫ్ హార్ట్ని తగ్గిస్తాయి. హార్ట్ యొక్క కాంట్రాక్షన్ ఆ ఫోర్స్ని, హార్ట్ కొట్టుకునే ఆ ఫోర్స్ని తగ్గించేస్తే ఏమవుతుందంటే కార్డియాక్ అవుట్పుట్ తగ్గుతుంది. కార్డియాక్ అవుట్పుట్ తగ్గటం వల్ల బ్లడ్ ప్రెషర్ అనేది తగ్గుతుంది. దీనికి ఒక ఫార్ములా ఉంటుంది కార్డియాక్ అవుట్పుట్కి, అది ఇంపార్టెంట్. కార్డియాక్ అవుట్పుట్ ఈజ్ ఈక్వల్ టు స్ట్రోక్ వాల్యూమ్ ఇంటూ బీట్స్ పర్ మినిట్ అనమాట. కార్డియాక్ అవుట్పుట్ ఈజ్ ఈక్వల్ టు స్ట్రోక్ వాల్యూమ్ అండ్ బీట్స్ పర్ మినిట్. అంటే ఒక మినిట్కి ఇంత బ్లడ్ అనేది హార్ట్లోంచి బయటికి రావాలని చెప్పేసి ఉంటుంది కదా, దాన్ని స్ట్రోక్ వాల్యూమ్ అంటారు. ఎన్ని బీట్స్కి అనేది ఎంత వస్తుందని చెప్పేసి అది ఫార్ములా. కార్డియాక్ అవుట్పుట్ ఈజ్ ఈక్వల్ టు స్ట్రోక్ వాల్యూమ్ ఇంటూ బీట్స్ పర్ మినిట్. ఫార్ములా రాసుకోండి, ఎందుకంటే ఇది ఎగ్జామ్లో అడిగారు ఒకసారి, మార్చి ఇస్తారు, కన్ఫ్యూజ్ అవ్వద్దు. స్ట్రోక్ వాల్యూమ్ ఇంటూ కార్డియాక్ అవుట్పుట్. కార్డియాక్ అవుట్పుట్ తగ్గటం వల్ల ఏం చేస్తుంది, బ్లడ్ ప్రెషర్ కూడా తగ్గుతుంది అనమాట. నాన్ సెలెక్టివ్ బీటా 1 బ్లాకర్స్, నాన్ సెలెక్టివ్ బీటా 1 బ్లాకర్స్. ఓకే, నెక్స్ట్ బీటా 2 బ్లాకర్స్. బీటా 2 బ్లాకర్స్ ఎక్కడ ఉంటాయి, బీటా 2 బ్లాకర్స్ అండ్ స్మూత్ మజిల్ లివర్ అనే స్మూత్ మజిల్ మీద ఉంటాయి. బీటా 2 బ్లాకర్స్ లివర్ అనే స్మూత్ మజిల్ మీద ఉండి ఏం చేస్తాయి, ఇందాకలేమో అగోనిస్ట్ యాక్షన్ వచ్చేసి ఇంక్రీజ్ గ్లూకోజ్ లెవెల్స్, దట్ ఈస్ గ్లైకోజెనోలైసిస్ అనమాట. ఇప్పుడు ఏంటి, బ్లాకర్స్ కదా, కంప్లీట్ ఆపోజిట్ యాక్షన్. అక్కడ ఇంక్రీజ్ జరిగింది, ఇక్కడ డిక్రీజ్ జరగాలి. సో డిక్రీజ్ గ్లైకోజెనోలైసిస్ అంటే ఏం జరిగింది, బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ తగ్గిపోతాయి. బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ తగ్గిపోతే ఆ కండిషన్ ఏమంటారు, హైపోగ్లైసీమియా. ఓకే, బీటా 2 బ్లాకర్స్ స్మూత్ మజిల్ లివర్ మీద వర్క్ చేసి ఏం చేస్తాయంటే గ్లైకోజెనోలైసిస్ని తగ్గించేసి బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ని తగ్గించేస్తే హైపోగ్లైసీమియా వస్తుంది. హైపోగ్లైసీమియా కండిషన్ సీరియసా, హైపర్గ్లైసీమియా కండిషన్ సీరియసా? సో ఆబ్వియస్లీ హైపోగ్లైసీమియా అనేది సీరియస్ కండిషన్. ఇట్ లీడ్స్ టు డెత్, సమ్టైమ్స్ ఇట్ లీడ్స్ టు డెత్ ఆల్సో అనమాట. ఓకే, హైపర్ గ్లైసిమియా ఏముంటుంది, ఇంక్రీజ్ బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్. హైపర్ గ్లైసిమియా ట్రీటెడ్ విత్ మెడిసిన్స్. ఓకే, హైపర్ గ్లైసిమియా ట్రీటెడ్ విత్ డయాబెటీస్ మెల్లిటస్. ఏం లేదు, హైపర్ గ్లైసిమియా అంటే డయాబెటీస్ మెల్లిటస్ ట్రీటెడ్ విత్ మెడిసిన్స్ అనమాట. బట్ హైపోగ్లైసిమియా ఈజ్ డేంజరస్ కండిషన్, సమ్టైమ్స్ ఇట్ లీడ్స్ టు డెత్ అనమాట. ఓకే, సో ఈ బీటా 2 బ్లాకర్స్ ఉంటాయి కదా, బీటా 2 బ్లాకర్స్ ఎప్పుడు తీసుకోవాలి, ఆఫ్టర్ టేకింగ్ ఫుడ్ అనమాట. కంపల్సరీ మనకి ప్రిస్క్రిప్షన్లో వస్తుంది, బిఫోర్ మీల్స్, ఆఫ్టర్ మీల్స్, ఎంటీ స్టమక్తో ఇట్లా డ్రగ్స్ తీసుకోవాలని చెప్పేసి వస్తుంది. అది ఎందుకంటే ఇలాంటి కండిషన్స్లోని ఈ డ్రగ్స్ ఫుడ్ తీసుకున్న తర్వాతే తీసుకోవాలి. నాన్ సెలెక్టివ్ బీటా బ్లాకర్స్ టేకెన్ అలాంగ్ విత్ ఫుడ్ అనమాట. నాన్ సెలెక్టివ్ బీటా బ్లాకర్స్ ఫుడ్తో తీసుకోవచ్చు. బట్ సెలెక్టివ్ బీటా బ్లాకర్స్ ఉంటాయి కదా, సెలెక్టివ్ బీటా బ్లాకర్స్ ఎస్పెషల్లీ బీటా 2 బ్లాకర్స్ ఆఫ్టర్ ఫుడ్ అలాంగ్ విత్ ద ఫుడ్. నాన్ సెలెక్టివ్ బీటా బ్లాకర్స్ ఆర్ ఆఫ్టర్ ఫుడ్ అనమాట. నాన్ సెలెక్టివ్ బీటా బ్లాకర్స్ హైపర్ టెన్షన్లో వాడరు కదా. బీటా 2 బ్లాకర్స్ నాన్ సెలెక్టివ్ హైపర్ టెన్షన్లో వాడరు, ఎందుకంటే హైపోగ్లైసిమియా కండిషన్ వస్తుంది కాబట్టి. ఈ హైపోగ్లైసిమియా కండిషన్ వస్తుంది కాబట్టి హైపర్ టెన్షన్లో వచ్చేసి నాన్ సెలెక్టివ్ బీటా బ్లాకర్స్ అనేది వాడరు, హైపోగ్లైసిమియా మీద వచ్చింది కాబట్టి.
నెక్స్ట్ నాన్ సెలెక్టివ్ బీటా బ్లాకర్స్ హైపర్ టెన్షన్లో వాడరు. నాన్ సెలెక్టివ్ బీటా బ్లాకర్స్ ఫుడ్తో పాటు తీసుకోవచ్చు. నాన్ సెలెక్టివ్ బీటా బ్లాకర్స్ ఫుడ్తో పాటు తీసుకోవచ్చు, హైపర్ టెన్షన్లో వాడరు. ఓకే, ఇది గుర్తుపెట్టుకోండి. నాన్ సెలెక్టివ్ బీటా బ్లాకర్స్ ఫుడ్తో తీసుకోవచ్చు, హైపర్ టెన్షన్లో వాడరు. సెలెక్టివ్ బీటా బ్లాకర్స్ ఏంటి? ప్రెజెంట్ ఆన్ హార్ట్. సెలెక్టివ్ బీటా బ్లాకర్స్ present on heart, decrease the force of contraction, decrease the cardiac output, decrease in blood pressure, so that used in hypertension. ఈ పాయింట్ నేను చాలా సార్లు చెప్తూ వస్తున్నాను. ఎందుకు కంప్లీట్ బ్లాకర్స్ కాబట్టి ఆపోజిట్ యాక్షన్ ఉంటుంది. సెలెక్టివ్ బీటా బ్లాక్ చేస్తాయి బ్లాకర్స్. సో ఈ ప్రెజెంట్ ఆన్ హార్ట్, డిక్రీజ్ ఇన్ ఫోర్స్ ఆఫ్ కాంట్రాక్షన్ హార్ట్, డిక్రీజ్ ఇన్ కార్డియాక్ అవుట్పుట్, డిక్రీజ్ ఇన్ బ్లడ్ ప్రెషర్. సో దీస్ డ్రగ్స్ యూజ్డ్ ఇన్ హైపర్ టెన్షన్. కానీ అడ్వర్స్ ఎఫెక్ట్స్ ఏముంటాయి బీటా బ్లాకర్స్ అడ్వర్స్ ఎఫెక్ట్స్ ఏముంటాయి? ఇక్కడ సెలెక్టివ్ బీటా బ్లాకర్స్ తీసుకుంటే కార్డియాక్ అవుట్పుట్ తగ్గిద్ది అన్నాము, బ్లడ్ ప్రెషర్ తగ్గిద్ది అన్నాము, హార్ట్ బీట్ తగ్గిద్ది అన్నాము. హార్ట్ బీట్ తగ్గితే ఏం జరుగుతుంది? హార్ట్ బీట్ తగ్గే కండిషన్ ఏమంటారు? బ్రేడికార్డియా. పెరిగితేనేమో టాకికార్డియా అంటారు, హార్ట్ బీట్ తగ్గితేనేమో బ్రేడికార్డియా అంటారు. మళ్ళీ ఏం జరుగుతుంది? గ్లూకోజ్ లెవెల్స్ తగ్గిపోతున్నాయి, బ్లడ్ గ్లూకోజ్ లెవెల్, హైపోగ్లైసిమియా. నెక్స్ట్ కోల్డ్ ఎక్స్ట్రీమైటిస్. ఇది చెప్తా వినండి. కోల్డ్ ఎక్స్ట్రీమైటిస్ అంటే ఆ బ్లడ్ గ్లూకోజ్ లెవెల్ కానీ బ్లడ్ సప్లై కానీ బాడీ ఆర్గాన్స్కి డిస్ట్రిబ్యూట్ అవ్వటం కానీ సర్క్యులేట్ అవ్వటం కానీ తగ్గిపోయింది అనుకోండి, కాళ్ళు చేతులు చల్లగా అయిపోయి జ్వరం కూడా వచ్చేస్తుంది చూడు, దాన్ని కోల్డ్ ఎక్స్ట్రీమైటిస్ అంటారు. కాళ్ళు చేతులు చల్లగా అయిపోతే రబ్ చేస్తూ ఉంటాం కదా, ఫీవర్లో కూడా జరిగిద్ది. అదేంటంటే ఆ బ్లడ్ ఫ్లో అనేది బాడీ ఆర్గాన్స్కి డిస్ట్రిబ్యూట్ అవ్వటం అనేది తగ్గినప్పుడు ఇలా ఈ కోల్డ్ ఎక్స్ట్రీమైటిస్ అనేది వస్తుందన్నమాట. ఓకే, నెక్స్ట్ బీటా బ్లాకర్స్ క్లినికల్ యూజెస్ ఏంటి? బీటా బ్లాకర్స్ క్లినికల్ యూజెస్ యూజ్డ్ ఇన్ హైపర్ టెన్షన్, యాంజైనా దిస్ ఈజ్ రిలేటెడ్ టు హార్ట్ ప్రాబ్లం అనమాట. అరిథ్మియా దిస్ ఈజ్ ఆల్సో రిలేటెడ్ టు హార్ట్. అరిథ్మియా, ఇవన్నీ అంతే హార్ట్ రిలేటెడ్ సీరియస్ డిజార్డర్స్. మయోకార్డియల్ ఇన్ఫ్రాక్షన్ అండ్ టిమోలాల్ కూడా ఉంది కదా, టిమోలాల్ యూజ్డ్ ఇన్ గ్లాకోమా. ఓకే, these are the clinical uses of beta blockers used in treatment of hypertension, angina, arrhythmia, myocardial infarction, and the timolol drug is used in glaucoma anamata. Okay, this is all about beta blockers. Next, cholinergic నర్వస్ సిస్టమ్ చూద్దాం. కొలినర్జిక్ నర్వస్ సిస్టమ్తో మన ఆటోనామిక్ నర్వస్ సిస్టమ్ అయితే అయిపోతుంది. ఇప్పటి వరకు చెప్పిన క్లాసెస్ ఒకసారి రివిజన్ చేసుకోండి, ఒకసారి వినండి. నెక్స్ట్ మీరు పర్టికులర్గా కూర్చొని చదవాల్సిన అవసరం లేకుండానే చెప్పేశాను. హోప్ నాకు నేను చేస్తున్న ఈ క్లాసెస్, నా వీడియోస్ మీకు నచ్చినాయని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.